సిద్ధు చాలా ఈవెన్ ఆఫ్ రికార్డ్ కూడా ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆయన టైమింగ్ కానీ అదంతా, అండ్ ఆన్ స్క్రీన్ మనకు తెలిసిన విషయమే. ఎలా మ్యాచ్ చేస్తారు అంటే మీరేమో బయట రిజర్వ్డ్గా లెస్ స్పోకెన్, స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ కూడా సటిల్ చాలా అద్భుతంగా చేస్తారు. కానీ ఈ యాంగిల్, సిద్ధు ఉన్న యాంగిల్, మీ యాంగిల్ డిఫరెంట్ కంప్లీట్. సో ఎలా మ్యాచ్ చేశారు దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. డే యూ సెడ్ సటిల్గా పర్ఫార్మెన్స్ చేస్తారు అండ్ ఆల్. డే వన్ నాకు భయపడ్డా నేను. అబ్బా ఈయన ఎనర్జీ నేను ఎట్లా మ్యాచ్ చేస్తాను, ఏంది ఇది నాకు పెద్ద టఫ్ స్పాట్లా ఉంది అని. బట్ దెన్ యాక్చువల్లీ కొంచెం కష్టమే అయింది. ఆయన డైలాగ్స్ స్క్రిప్ట్ ఇస్తారు మాకు, నేను ఏదో ప్రిపేర్ అయిపోయి క్యారవన్లో వెళ్ళిపోతాను. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నది కాకుండా ఇట్లా వేరేది ఏదో వచ్చేస్తుంది. అంటే ఆయన స్టైల్లో ఇంప్రూవైజ్ చేసుకుని ఓన్గా చేసుకుని చెప్పేస్తారు. అది ఆయన స్టైల్లో ఆ డెలివరీ అవ్వగానే నాకు నవ్వు వచ్చేయడం, కానీ నేను అలా నవ్వుతూ ఉండేదాన్ని. ఇంకా నా డైలాగ్స్ నేను మర్చిపోయి అసలు ఏం చేస్తున్నాడు ఈ మనిషి అని చెప్పి అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. సో అప్పటికే మీకు ఆయన డైలాగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు కూడా తెలుసు ఈయనేంటి ఇది మార్చేసి ఆయన స్టైల్లో చెప్పేసరికి. సో మీరు ఇంప్రూవైజ్ చేయడం అట్లుందా లేదంటే ఇద్దరం డైరెక్టర్ చెప్పేశారు. కానీ డైరెక్టర్ బెస్ట్ థింగ్ ఏంటంటే మాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇదమ్మా సీన్, ఇది థీమ్, ఇది ఇంకా చేయండి అని ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఇంకా మేమిద్దరం రిహార్స్ చేసుకొని అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్స్ క్యారెక్టర్స్ అక్కడికి వచ్చి ఇంకా వి డిడ్ ఇట్. సో ఫస్ట్ మూవీ అండ్ సెకండ్ మూవీ కొంచెం అంటే మీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కానీ హీరోస్తో కానీ జరిగిపోయింది. ఇప్పుడు సిద్ధు కానివ్వండి, ఈయన కానివ్వండి, యాక్టర్స్ క్రూ కానివ్వండి, నరేష్ గారు, ప్రకాష్ రాజ్, పెద్ద పెద్ద స్టార్స్, ఎలా అనిపించింది అంటే వాళ్ళతో యాక్ట్ చేయడం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం? దే ఆర్ వర్సిటైల్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్. దే ఆర్ వెరీ గ్రేట్ యాక్టర్స్. నేను చాలా ఎక్సైట్ అయినా. ఫస్ట్ ప్రకాష్ రాజు గారు, ఇంకా వేరే యాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. నేను వెళ్ళే ముందు ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ భయం, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ దెన్ దట్ ఈస్ ఓన్లీ దేర్ ఇన్ మై హెడ్. అక్కడ పోతే దే ఆర్ వెరీ స్వీట్, చాలా అదే అయ్యింది నాకు. బట్ డే వన్ వాళ్ళని కలిసిన తర్వాత దే ఆర్ వెరీ స్వీట్ అండ్ అంటే ఇట్స్ డిఫరెంట్. నేను మాటల్లో చెప్పడానికి నాకు రాదు. ద వే దే డూ ఇట్, ద వే దే ఓన్ దేర్ క్యారెక్టర్ అండ్ యునో పర్ఫార్మ్, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఆ ఒక క్యారెక్టర్లో ఉండిపోయి చేస్తూ ఉంటారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో